ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మార్చి 8వ తేదీ ఆదివారం కన్యా రాశి వారికి ఈరోజు అనగా రేపటి రోజున దినఫలాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాము. ఈ వీడియో మీ కళ్ళ ముందుకు రావడం అనేది కూడా యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం అని భావించండి. ఎందుకంటే మార్చి 8వ తేదీ ఆదివారం రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా పరిహారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ డబ్బు సమస్యలు, ఇంకా ఎటువంటి కోర్టు, ఆరోగ్య, శత్రు, వాహన ప్రమాదం సమస్యలు ఉన్న పూజారి గారిని ఒకసారి సంప్రదించండి. అన్ని సమస్యలకు పరిహారం చెప్పబడును, పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందండి. కన్యా రాశి వారికి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తి, మీ మీద చీకొట్టిన వ్యక్తి, మీ మాటను లెక్క చేయని వ్యక్తి రేపటి రోజున మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను పూర్తిగా వినండి. ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో జరిగే కొన్ని పరిణామాలు ముందుగానే తెలుసుకుంటే మీరు తీసుకునే నిర్ణయాలు మరింత మంచిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి నచ్చినట్లయితే ఇంకొంతమంది కన్యా రాశి జాతకులకు షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు కన్యా రాశి వారి దినఫలాలు పూర్తిగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే గనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వీరు సాధారణంగా చాలా ధైర్యంగా ఉండే వ్యక్తులండి. మీరు ఎక్కడ ఉన్నా మీలో ఒక నాయకత్వ గుణం కనిపిస్తుంది. మీరు నిజాయితీగా మాట్లాడేవారు. ఎవరి ముందైనా సూటిగా చెప్పే ధైర్యం ఉంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే పూర్తిగా చేస్తారు కూడాను. కానీ ఒక విషయం మాత్రం నిజం, మీరు మీ మనసుని ఎవరికైనా ఇచ్చినప్పుడు వారు మిమ్మల్ని మోసం చేస్తే చాలా బాధపడతారు కదా. చాలాసార్లు మీరు చేసిన మంచిని చాలా మంది గుర్తించరు. మీరు సహాయం చేసిన వారే కొన్నిసార్లు మిమ్మల్ని తక్కువగా చూసే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే కొన్నిసార్లు మీరు నిశ్శబ్దంగా దూరంగా ఉండిపోతారు. ఈ మార్చి 8వ తేదీ ఆదివారం రోజు జరిగే కొన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజు కన్యా రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి రోజు. మీ జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వ్యక్తి, మీ మీద కొట్టిన వ్యక్తి, మిమ్మల్ని లెక్క చేయని వ్యక్తి, అదే వ్యక్తి ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి నువ్వు అప్పట్లో చెప్పింది నిజమే, నేను తప్పు చేశాను అని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇది మీ సహనం మరియు మీ నిజాయితీకి వచ్చిన ఫలితం. రేపటి రోజున అంటే ఆదివారం రోజు కన్యా రాశి వారు ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే కనుక తూర్పు దిక్కు లేదా ఆగ్నేయ దిక్కు వైపు చేసే ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది. ఈ దిశలో వెళ్ళడం వల్ల ఒక మంచి సమాచారం, ఒక మంచి అవకాశం లేదా ఒక శుభవార్త కూడా మిమ్మల్ని మీకు వినిపించే అవకాశం కూడా ఉంటుంది. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి వారికి అదృష్ట రంగులు బంగారు రంగు మరియు ఎరుపు రంగు అండి. ఈ రంగులలో దుస్తులు ధరించడం వల్ల మీలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం మరింత మీకు పెరుగుతుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 1 మరియు 3. ఈ సంఖ్యలు కొన్ని సందర్భాల్లో మీకు శుభ సంకేతాలుగా కనిపించవచ్చు. కన్యా రాశి వారికి అధిపతి గ్రహం శని, బుధుడు. అందుకే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ గుణం ఎక్కువగా ఉంటుంది.
సు- బుధుని అనుగ్రహం ఉన్నవారు జీవితంలో గౌరవాన్ని కూడా సంపాదిస్తారండి. రేపు ఆదివారం కాబట్టి కన్యా రాశి వారి చిన్న పరిహారాలు చేస్తే చాలా మంచిది. ఉదయం లేచి బుధుడికి నీరు అర్పించండి. ఒక దీపం వెలిగించి దేవిని ప్రార్థించండి. ఒక పేదవారికి తీర్థార్థం లేదా అన్నదానం చేయండి. కనీసం 11 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఈ పరిహారాలు చేస్తే మీ మనసుకు ప్రశాంతత కూడా వస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ మార్చి 8వ తేదీ ఆదివారం రోజు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కనిపించబోతున్నాయి. మిమ్మల్ని అవమానించిన వ్యక్తి కూడా మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అందుకే కోపంతో కాదు, జ్ఞానంతో ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ సహనం మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టబోతుంది. దేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ కూడా తప్పకుండా ఉండబోతున్నాయండి. కానీ మిమ్మల్ని అవమానించినటువంటి ఆ వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీకు వారి విలువ తప్పకుండా, అంటే మీ విలువ వారు తప్పకుండా తెలుసుకొనగలుగుతారన్నమాట. మిమ్మల్ని అవమానించిన వారే మీపై పగబట్టినప్పుడు మీకు ఎంత బాధ కలిగిందో ఆ బాధను వారు కూడా తప్పకుండా గమనిస్తారు. ఆ ఎదురుదెబ్బ వారికి కూడా తెలుస్తుందన్నమాట. ఇక మీకు రేపటి రోజున ప్రయాణాల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలోనైనా ఏ వృత్తికి సంబంధించిన వారికైనా కానీ మీ పనికి తగినటువంటి శ్రమ అనేది, మీ పనికి తగినటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది మీకు తప్పకుండా రేపటి రోజున రాబోతుందన్నమాట. ఇక మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు రేపటి రోజున మీకు ఎదురవ్వబోతున్నాయి. అంటే మిమ్మల్ని ఏదైనా సరే మీ ఫలితాలకు తగినటువంటి ప్రతిఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే మీ పనులను రేపటి రోజున వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే చకచకా పూర్తి చేసేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం వల్ల మీరు కూడా మీ మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది. టెన్షన్స్ పడకుండా ఉంటారు. అయితే గాబరపడకుండా ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే చక్కగా మీకు చాలా చాలా సమయం అనేది ఏర్పడుతుందండి. తద్వారా మీ మనోబలం కూడా ఒక మంచి పర్వతం లాగా పెరుగుతుంది. ఇక మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలో విస్తరిస్తుంది. ఆర్థిక విషయాలు ఒక బలమైనటువంటి గొప్ప పునాదిని రేపటి రోజున మీరు తప్పకుండా అందుకోబోతున్నారు. అంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు మంచిగా, మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయని అర్థం. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఒక బంగారు నాణెంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని కూడా మంచిగా ఒక నదిలా పెంచుకునేటటువంటి ప్రయత్నాన్ని రేపటి రోజున చేసుకోండి. అనేక మార్గాల్లో మీరు సంపాదన పెంచుకోవడానికి కాలం అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి వేదికను అందించబోతుంది. ఇది దైవబలం అని మీరు పరిపూర్ణంగా నమ్మాలండి. ఎందుకంటే భగవంతుడికి చేసుకున్నటువంటి మనం ప్రతి పూజ కానీ, నామస్మరణ కానీ, లేదంటే వ్రతం కానీ, లేదంటే ఇంకా ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా మనం ఏంటంటే ఈ రోజున చేసుకున్న వెంటనే మనకైతే ప్రతిఫలం అనేది ఈ రోజుకి తప్పకుండా కనిపిస్తుందండి. రోజుకి మనకు కనిపించదు, కానీ ప్రతిఫలం అనేది మనకు ఎంత కష్టపడ్డాం, మనం ఎంత న్యాయపరంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము, ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అలా చూస్తే అరే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పాపం కష్టపడిపోతున్నారే, చాలా రోజుల నుండి నా కోసం ప్రార్థిస్తూ ఉన్నారు కదా, నేను మాత్రం వీళ్ళకి ఎందుకు సహాయం చేయకూడదు అనే ఉద్దేశం భగవంతుడిలో కూడా తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మనం చేసినటువంటి పుణ్యాలు అంటే పూజలు, అలాగే వ్రతాలు, నోములు, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మనకు అంటే నిరుత్సాహవంతంగా మనకైతే భగవంతుడు మిగల్చడండి. మన మనకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తాడు. కాబట్టి మీకు కూడా మీరు చేసుకున్నటువంటి ఏ జన్మలో పుణ్యము కానీ ఈ రాశి వారికి రేపటి రోజున అద్భుతంగా మీకు కలిసి రాబోతుంది. మీరు ఏ పని చేస్తే ఆ పనిలో మీరు తప్పకుండా రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి. ఇక స్థిరాస్తులకు మీరు వృద్ధి చేసే విధంగా ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారులుగా మీరు నిర్ణయాలను మీరు తీసుకోబోతున్నారు. మొహమాటం లేకుండా చక్కగా మీకు ఉన్నటువంటి
ఎటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు మీకు ఏర్పడినా కానీ వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఎందుకు ఎదురు మాట్లాడండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతి పనిని కూడా మీరు ఎంత కష్టపడి చేసుకొని ఉంటారు కదా. మన ఆర్థిక పరంగా మీకు ఏదైనా నష్టం వాటిల్లితే దానికి సంబంధించినటువంటి వ్యక్తులను మీరు ఎదురు తిరిగి మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి కొంచెం ఎక్కువగా గొడవ అయ్యే విధంగా కాకపోయినా మీరు కొంచెం వారితో రాశిగా మాట్లాడే సరే మీరు కొంచెం జాగ్రత్త వహించవలసిందన్నమాట. అలాగే ఒక అప్రమత్తంగా ఉంటే అప్రమత్తమైనటువంటి ఒక గొప్ప సైనికుడు లాగా మీరైతే తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.